గుడ్ ఆఫ్టర్‌నూన్ చైతన్య. కృష్ణ చైతన్య. ఓకే. ఈరోజు మన టాపిక్ షేప్స్. సీఎస్ఎస్ నుంచి ఇలాంటి షేప్స్ ఎలా తయారు చేయాలి? రకరకాల షేప్స్. లాస్ట్ క్లాస్‌లో మనం కార్డ్స్ ఎలా డిజైన్ చేయాలి? ఆ కార్డ్స్‌ని ఎలా క్లోజ్ చేయాలి? అనేది కూడా క్లోజ్ బటన్ ఎనేబుల్ చేసుకోవడం కూడా మనం నేర్చుకున్నాం. సింపుల్‌గా బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. అండ్ గ్యాలరీ కూడా, ఇమేజ్ గ్యాలరీ కూడా మనం దట్ టు రెస్పాన్సివ్ ఇమేజ్ గ్యాలరీని మనము నేర్చుకోవడం జరిగింది. ఈరోజు కొన్ని రకాల షేప్స్, ఈ షేప్స్‌ని ఇమేజెస్ రూపంలో గనక మనము తీసుకుంటే ఏమవుతుంది అంటే మెమరీ ఎక్కువ యూజ్ అవుతుంది. ఆ పేజీ లోడ్ అయ్యేటప్పుడు, పేజీ లోడ్ అయ్యేటప్పుడు ఆ ఇమేజ్ లోడ్ అయితే ఇమేజ్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా మనం సీఎస్ఎస్ నుంచి షేప్స్ గాని తయారు చేసుకుంటే ఫుల్ క్లారిటీతో ఉంటుంది. పిక్సెల్ బ్లర్‌లు అవ్వటం అలాంటివి ఏమి ఉండవు. ఫుల్ క్లారిటీతో వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నెట్వర్క్ మీద కూడా లోడ్ పడదు. అంటే పెద్ద పెద్ద ఇమేజ్ లోడ్ అయ్యేటప్పుడు అంటే షేప్స్, సింబల్స్ అలాంటివి. ఇమేజెస్ అయితే ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా మనం షేప్స్‌ని తీసుకుంటే ఓకే. స్క్వేర్, సర్కిల్స్, ట్రయాంగిల్, ఓవెల్స్, రెక్టాంగిల్స్ ఇలా ఈ షేప్స్ తోటే మనం డిజైన్ చేయొచ్చు కూడా. నేను మీకు ఈ షేప్స్ చెప్తాను. దీంతో మీరు రకరకాల డిజైన్స్ ఎలా తయారు చేయాలో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనకి వెబ్ పేజ్‌ని ఎలా తయారు చేయాలి అని, వెబ్‌సైట్ ఎలా తయారు చేయాలి అనేది లాస్ట్ ప్రాజెక్ట్ అది. అంటే మీరు తర్వాత నేర్చుకుంటే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత చేసుకునే పని అది. ఇప్పుడు దానికి సంబంధించిన హంగులన్నీ ఎలా డిజైన్ చేయాలి అనేది నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు షేప్స్ వీటిని ఎలా మనము యూజ్ చేస్తామో చెప్తాను మీకు. ఆల్రెడీ కొన్ని తెలుసు. ఓకే. నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. షేప్స్. shapes.html అని నేను ఫైల్ తీసుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ సిఎస్ఎస్ కూడా తీసుకుంటున్నాను. సిఎస్ఎస్ కూడా నేను సేమ్ నేమ్‌తో తీసుకుంటున్నాను. షేప్స్. ఓకే. ఇక్కడ నేను HTML5 నేను కాల్ చేస్తున్నాను. దీనిలో లింక్ చేస్తున్నాను. లింక్ ఈ లింక్ వచ్చేసి css/shapes లింక్ చేశాను. బట్ షేప్స్ కోసం మనం కొన్ని డెకరేట్ చేసి కొన్ని కంటెంట్ అంటే డమ్మీ డివ్ తీసుకుంటున్నాను నేను. డివ్ క్లాస్ యూజ్ చేస్తున్నాను. క్లాస్ నేను దానికి నేనైతే ఏం చేయాలనుకుంటున్నానో ద నేమ్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తున్నాను. సర్కిల్. ఓకే. సర్కిల్. అండ్ ఈ సర్కిల్‌తో నెక్స్ట్ ఓవెల్స్ అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే. సర్కిల్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇలా మీకు ఇవన్నీ నేను వరుసగా తీసుకుంటాను. షార్ట్‌కట్లు పెడతాను. మొత్తం ఇలా చేయాలంటే మనకు ఫస్ట్ కష్టం. CIR అంటే సర్కిల్ అని అర్థం. టూ, 3, 4 ఇలా సంథింగ్ చేద్దాం. సర్కిల్స్. నెక్స్ట్ ఓవెల్. OVE అని పెడుతున్నా. అండ్ రెక్టాంగిల్. స్క్వేర్ పెడదాం. SQ అని పెడుతున్నా స్క్వేర్. REC అని పెడుతున్నా రెక్టాంగిల్. RECT అని పెడదాం బాగుంటుంది. రెక్టాంగిల్.
అండ్ ట్రయాంగిల్ TRI అని పెడతాను, ట్రీ అని పెడతాను. ఓకే, ఇలా ఎంటీ డ్యూస్ తీసుకోండి నేను. ఓకే, సేవ్ చేసా. నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటున్నా. నథింగ్, ఏముండదు, డమ్మీ ప్లెయిన్ ఉంటుంది. చూడండి, ప్లెయిన్, ఏం లేదు. ఓకే, ప్లెయిన్ ఉంది. నేను సిఎస్ఎస్తో వాటిని నేను సెట్ చేసుకుంటాను. ఫస్ట్ నేను సర్కిల్ని కాదు, స్క్వైర్ని నేను ఏం చేస్తున్నాను, స్క్వైర్ .sq అని పెట్టినట్టు గుర్తు నాకు. స్క్వైర్ రావాలంటే ఏం చేయాలి, సింపుల్, విడ్త్ ఎంత పెడదాం, విడ్త్ ఒక 200 పిక్సెల్ విడ్త్. కనెక్ట్ చూద్దాం ఒకసారి. 30 ఎవరున్నారు, మన వాళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరు. హైట్ 200, రెండు సేమ్ పెడితే స్క్వేర్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, బట్ ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. నేను స్క్వేర్ షేప్ విత్ అండ్ వైట్ ఇచ్చాను కదా, అంటే ఎవరో తెలుసు. దానికి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే బార్డర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవ్వాలి. బార్డర్ కానీ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం, మనకు నచ్చిన కలర్ ఇద్దాం. ఇది కొంచెం బాగుంటుంది. ఇప్పుడు వచ్చిందా స్క్వేర్. నాకు స్క్వేర్ వద్దు, స్క్వేర్ వద్దు నాకు. అంటే స్క్వేర్ దాంతో మరి ఎక్కువైంది, పెద్దదైందా, మీకు కనపడాలి కదా, అందుకని పెద్ద గీసా. ఓకే, కానీ మిగతా సింబల్స్ కూడా కనపడాలి కాబట్టి నేను 100 పెడుతున్నా. ఓకే, ఇవో కనపడతాయి బాగానే. నాకు రెక్టాంగిల్ కావాలి. ఏం కావాలి, రెక్టాంగిల్ కావాలి. రెక్టాంగిల్కి RECT అని పెట్టాను నేను, ఎందుకంటే దీన్ని కాకుండా ఇంకొకటి డిస్ప్లే చేయడం కోసం. రెక్టాంగిల్ అంటే మనం విడ్త్ పెంచేస్తే, విడ్త్ హైట్ ఏడు పెంచేస్తే రెక్టాంగిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే పైన కింద ఇలా కలిసిపోయినాయి కదా, అందుకని మనకి వీటికి ప్రతిదానికి ఏం చేద్దామంటే, ప్రతి సింబల్కి సరౌండింగ్ మార్జిన్ ఇద్దాం. ఉదాహరణకు ఒకటి కలవకుండా ఉంటాయి. సరౌండింగ్ మార్జిన్ ఒక 20 పిక్సెల్స్ అన్నిటికి ఇచ్చేద్దాం. 20 పిక్సెల్ అన్నిటికి ఇచ్చేద్దాం. మార్జిన్ ఎన్నితే 20 పిక్సెల్ ఇచ్చాను, 10 పిక్సెల్. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి కలవకుండా ఉంటాయి. ఉదాహరణకు ఒకటి కలవకుండా ఉంటాయి. ఇప్పుడు నేను దీనికి, ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి. నేను దీనికి సరౌండింగ్ మార్జిన్ ఇచ్చాను, దీనికి సరౌండింగ్ మార్జిన్ ఇచ్చాను. ఇప్పుడు నేను దీనికి సరౌండింగ్ మార్జిన్ తీసేస్తున్నా. రెక్టాంగిల్కి సరౌండింగ్ మార్జిన్ జాగ్రత్తగా గమనించండి. ఈ రెండిటి మధ్య స్పేస్ ఎంత ఉందో జాగ్రత్తగా గమనించండి. నేను ఇప్పుడు దీని మార్జిన్ తీసేస్తున్నా, పూర్తిగా తీసేస్తున్నా. మార్జిన్స్ సేవ్ చేశా. ఏమైనా డిఫరెన్స్ ఉందా, దీనికి మధ్యలో డిఫరెన్స్ అంటే గ్యాప్ ఏమీ తగ్గలేదు.
నేను మళ్ళా ఇస్తున్నా సరౌండింగ్ ఇది నేను ఇస్తుంది, ఓన్లీ వన్ సైడ్ కాదు, పెరగలేదు. అంటే దీనికి మార్జిన్ సెట్ అయింది, దీనికి మార్జిన్ సెట్ అయింది. కానీ దీనికి నేను 10 పిక్సెల్ మార్జిన్ ఇచ్చా సరౌండింగ్, అంటే టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. దీనికి టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ 10 పిక్సెల్ ఇచ్చా. ఈ 10 వచ్చింది, ఈ 10 వచ్చింది, ఈ 10 వచ్చింది, కింద దీనికి 10 వచ్చింది, దీనికైతే అన్ని 10 వచ్చినాయి. బట్ ఇక్కడ దీని బాటమ్ 10 దీని టాప్ 10 రెండు కలిపి 20 పిక్సెల్ అవ్వాలి కదా, అర్థమవుతుందా? అట్లా చేయదు అది. ఓకే, దీని 10 పిక్సెల్ దీని 10 పిక్సెల్ 20 పిక్సెల్ కాదు, ఒకదాన్నే పరిగణలోకి తీసుకుంటుంది. ఏదైనా మార్జిన్ వచ్చినప్పుడు ఒకటే పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. ఓకేనా? అలా 20 కాలేదు ఒకటే, అందుకే దీనికి మార్జిన్ నేను తీసేసిన, ఈ మార్జిన్ అప్లై అయింది, ఉంచినా మనకి ఇది కాలేదు. ఓకే, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు దీని మార్జిన్ తీసాను అనుకోండి, దీని మార్జిన్ పనిచేస్తుంది, గ్యాప్ మాత్రం మారదనమాట. పక్క ఉన్న ఆబ్జెక్ట్స్ కి మనం మార్జిన్ సెట్ చేస్తే ఏదో ఒకటి కొలాప్స్ అవుతుంది, మార్జిన్ ఏదో ఒకటి కొలాప్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి పక్కన రాకుండా ఒకదాని కింద ఒకటి మనకి ఇవి డిస్ప్లే అయినాయి. మనం ఒక డివ్ తీసుకోకుండా స్పాన్ తీసుకుంటే ఒకదాని పక్కన ఒక డిస్ప్లే అయ్యాయి. ఇవి ఇప్పుడు ఒకదాని పక్కన ఒక డిస్ప్లే అవ్వాలి అంటే ఫ్లోట్ సెట్టింగ్స్ డిస్ప్లే సెట్టింగ్స్ ఏదో ఒకటి వాడాలి. ఫ్లోట్ అయితే ఫ్లోట్ లెఫ్ట్ అన్నిటికీ వాడాలి. డిస్ప్లే సెట్టింగ్స్ అయితే ఏమి ఇచ్చాలి? ఇన్లైన్ సెట్టింగ్స్, ఇన్లైన్ బ్లాక్ సెట్టింగ్స్ వాడాల్సి ఉంటుంది. ఇన్లైన్ బ్లాక్ ఆర్ ఇన్లైన్ సెట్టింగ్స్ అనేవి వాడాల్సి ఉంటుంది ఒక లైన్లోకి రావాలి అంటే. డిస్ప్లే సెట్టింగ్స్ లేదా ఫ్లోట్ సెట్టింగ్స్ అయితే ఫ్లోట్ లెఫ్ట్ ఏదో ఒకటి, ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, రెక్టాంగిల్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని సర్కిల్ చేద్దాం. సర్కిల్ అండ్ ఓవెల్ రెండు చేద్దాం. సర్కిల్ చేయాలి అంటే స్క్వైర్ ని సర్కిల్ గా చేయగలుగుతాం. ఓవెల్ అయితే రెక్టాంగిల్ ని ఓవెల్ చేయగలుగుతాం, రెక్టాంగిల్ ని ఓవెల్ గా చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏం లేదు, సింపుల్. దాని కార్నర్స్ ని రౌండ్ చేస్తే సర్కిల్ అయిపోతుంది. అంటే కార్నర్స్ ని రౌండ్ చేయాలి అంటే మనం ఇక్కడ మామూలుగా 50% అంటాం, 50% అంటాం. ఇక్కడ నేను బార్డర్ రేడియస్ వచ్చేసి 50 పిక్సెల్ ఇస్తాను. నేను 50 పిక్సెల్ ఇస్తున్నా, సెటిల్ అయిపోయింది. నేను 50% ఇవ్వలే, ఇక్కడ 50 పిక్సెల్ ఇచ్చా, సెటిల్ అయిపోయింది. ఇక్కడ నేను 50% ఇచ్చినా సర్కిల్ అవుతుంది. 50% మామూలుగా 50% వాడతాం మనం, 50% ఇచ్చినా సర్కిల్ అయ్యింది. కారణం ఏంటంటే ఇక్కడ 100 ఉంది, దీన్ని 50% అంటే 50 పిక్సెలే కదా, 50% అన్నా 50 పిక్సెల్ అన్నా ఒకటే. అదే 200 ఉన్నప్పుడు నేను 50 పిక్సెల్ ఇస్తే రాదు కదా. అది అంటే విడ్త్ అండ్ హైట్ ఉంటుంది కదా, దాంట్లో 50% అంటే విడ్త్ తీసుకుంటే ఏదో ఒకటి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ లో 50 పిక్సెల్ అన్నాం అనుకోండి, 50 పిక్సెల్ కర్వ్ వచ్చేస్తుంది. ఇది మొత్తం 100 పిక్సెల్ కాబట్టి సర్కిల్ అయిపోయింది. అట్లా అంటే ఈ సర్కిల్ కావాలి అంటే విడ్త్ అండ్ హైట్ సేమ్ ఉండాలి, ఉంటే సర్కిల్ వస్తుంది, లేదంటే ఓవెల్ వస్తుంది. చూడండి, సేమ్ సెట్టింగ్స్ నేను ఇక్కడ బార్డర్ రేడియస్ అనేది రెక్టాంగిల్కి ఇస్తున్నా. ఓవెల్ షేప్ వచ్చింది. కానీ ఇక్కడ నాకు 4 సెట్టింగ్లు ఇచ్చా, రెండింటికి అప్లై చేశా. కారణం ఏంటంటే స్టైల్స్ ఇలా రెండు ఇచ్చాను, పైన రాశాను, కింద మళ్ళీ ఓవర్ రైడ్ చేశాను స్టైల్స్. మనం దీన్ని సర్కిల్కి ఇవ్వాలి కదా. సిఆరా కాదా, సిఐఆరా? ఎస్, సిఐఆర్ సర్కిల్. ఇట్లా అప్లై అయింది. రెక్టాంగిల్ కాకుండా ఓవిల్ అన్నాను, ఓవిఎల్. 3 వచ్చినాయి, 4 రాలేదు మనకి. స్క్వేర్ వచ్చింది, సర్కిల్ వచ్చింది.
రెక్టాంగిల్ వచ్చింది. ఓవెల్ రాలేదు. అంటే ఓవెల్ స్పెల్లింగ్ ఓవి పెట్టామా? ఏం పెట్టాం? ఓవిఈ అని పెట్టాం. ఓవిఈ అని పెట్టాం. ఓకే. సర్కిల్, ఓవెల్ ఇక్కడే సెట్టింగ్స్ ఏమో ఇలా రాసాము. ఇక్కడేమో ఇలా రాసాం. కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్ కంటెంట్ ఇంపార్టెంట్. ముందు ఓవెల్ అండ్ సర్కిల్ పెట్టాం కాబట్టి అవి ఫస్ట్ డిస్‌ప్లే అని మనము వీటి తర్వాత మనము సెట్ చేయాలనుకుంటే ఇట్లా మనం సెట్ చేసుకుంటే మళ్ళా పొజిషన్ మారుతాయి. మారినాయి కదా! ఓకే. అది స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, ఓవెల్ షేప్స్. మనం ఇంకా పొడవుగా కావాలి అంటే దీని విడ్త్ ఇంకా పెంచేస్తే ఇంకా పొడవు వచ్చేస్తది. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. వాటిని ఎలా డైన్ చేయాలి రకరకాలుగా. ఎట్లా? నేను సెట్ చేస్తే అట్లా. అలాంటి లైన్ ఒకటి కావాలనుకోండి నాకు. లైన్ కావాలి ఒకటి నాకు. ఆ షేప్‌లో లైన్ కావాలి. నేనిక్కడ విడ్త్ 300 పిక్సెల్ కాకుండా 100% అంటున్నాను. 100%. ఓకే. ఇప్పుడు చూడండి. ఇలా లైన్ లాగా కావాలి కదా! నాకు లైన్ లాగా కావాలి కదా! అందుకని హైట్ నేను 10 పిక్సెల్ అంటున్నాను. చూడండి. ఇలాంటివి మీరు ఎక్కడైనా లైన్ లాగా వాడుకోవచ్చు. ఇలాంటి లైన్ లాగా మీరు వాడుకోవచ్చు. లైన్, హారిజాంటల్ లైన్ ఇలాంటిది. ఇలాంటిదే వర్టికల్ లైన్ కావాలి అంటే, ఇలాంటిదే వర్టికల్ లైన్ కావాలంటే నీకు ఇక్కడ వర్టికల్ 100% పెట్టబాకండి. పెట్టుకోవచ్చు ఏం కాదు. నేను ఇక్కడ చూడండి ఒక లైన్ ఒక వర్టికల్ లైన్ తయారు చేస్తున్నాను. ఒక 200 పిక్సెల్‌ది వర్టికల్ లైన్. విడ్త్ వచ్చేసి ఒక 10 పిక్సెల్. ఇలా. ఇలా వర్టికల్ లైన్. మీరు వీటిని కూడా లైన్స్‌గా మార్చుకోవచ్చు మీరు. మీరు వీటిని కూడా లైన్స్‌గా మార్చుకోవచ్చు. ఓకే. అది. అంటే లైన్స్ తీసుకురావాలంటే ఈజీ అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైన్ ఎలా వస్తుంది ఏంటనేది. ఓకే. ఈ షేప్స్‌నే లైన్ తీసుకురావచ్చు నువ్వు. ఇప్పుడు నేను ఈ రెక్టాంగిల్‌ని ఇట్లా లైన్ ఇందాక వీటిని లైన్ తీసుకొచ్చాను కదా నేను. స్పెషల్ డిజైన్‌గా. ఇప్పుడు నేను దీన్ని లైన్ తీసుకురావడం అంతే. ఒక 500 పిక్సెల్ లైన్ కావాలి. నాకు లైన్ హైట్ ఒక 5 పిక్సెల్. చూడండి లైన్ వచ్చింది. లైన్ వచ్చింది కదా! ఓకే. సింపుల్. నీకు ఈ కార్నర్స్ రౌండ్ కావాలి అంటే రౌండ్ పెట్టుకోవచ్చు నువ్వు. రేడియస్ సెట్ చేస్తే సరిపోతది. అట్లా. నీకు వర్టికల్ లైన్ కావాలి అంటే ఇది అటు, అది ఇటు పంపించేసేయి. 500 పిక్సెల్ ఇటు, 5 పిక్సెల్ అటు పంపించేసేయి. విడ్త్ అండ్ హైట్. లైన్ వచ్చేసింది. ఆ లైన్ డిస్‌ప్లే సెట్టింగ్స్ వాడామంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ అవుతది. డిస్‌ప్లే సెట్టింగ్స్ వాడితే. డిస్‌ప్లే పొజిషన్ సెట్టింగ్స్. పొజిషన్ సెట్టింగ్స్‌తో నువ్వు లైన్‌ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. లైన్ ఎలా డిస్‌ప్లే చేసుకోవచ్చో డిస్‌ప్లే చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. లైన్. ఓకే. నువ్వు డిజైన్ లైన్ ఇలా కర్వ్స్‌తో లైన్ కావాలి అన్నా ఓవెల్ లైన్‌గా మార్చుకోవచ్చు. విడ్త్ అండ్ హైట్ మార్చేసి ఈ బాక్సులు కూడా దేన్ని రెక్టాంగిలే కాదు దేనైనా లైన్ నువ్వు అట్లా చేసుకోవచ్చు. హెచ్ఆర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం. హెచ్ఆర్ అనే ట్యాగ్ హెచ్టీఎంఎల్ ట్యాగ్ ఉంది కదా! దాంట్లో మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సీఎస్ఎస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీన్ని రకరకాలుగా స్టైల్స్ మార్చుకోవచ్చు మనం. దాన్ని కూడా మార్చుకోవచ్చు ఆఫ్ కోర్స్. ఇది ఈజీగా ఉంది కదా! అట్లా. ఓకే. వెరీ సింపుల్. మనము ఈ షేప్స్ ఏవి ఈ రెక్టాంగిల్స్, స్క్వేర్స్, ఓవెల్స్ ఇవి చాలా ఈజీ. వాట్ అబౌట్ ట్రయాంగిల్? ఇక్కడ చూడండి. మీరు గమనించండి. ఈ మనకి ఈ స్క్వేర్ ఏదైతే ఉందో దీన్ని ఏం లేదు సింపుల్ అన్నమాట. ఈ కొనని ఇటు మడిసి, ఈ కొనని ఇటు మడిస్తే మనకి ట్రయాంగిల్ వస్తుంది. అంటే ఒక బాక్స్‌నే
మనం ట్రయాంగిల్గా మార్చుకుంటాం. ఒక బాక్స్నే ట్రయాంగిల్గా మార్చుకుంటాం అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే నార్మల్ ట్రయాంగిల్ కూడా దాని 2 కార్నర్స్ మనకి యూజ్లో, నార్మల్గా అయితే యూజ్లో దాని కిందే ఉంటాయి, దాని అండర్లోనే ఉంటాయి అవి కూడా. ఓకే, మీరు షేప్స్ని జాగ్రత్తగా గమనిస్తే. అదేవిధంగా మనం ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ని చేసేటప్పుడు ట్రయాంగిల్ పొజిషన్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. ఒక బాక్స్ లాగా నువ్వు దాన్ని ట్రీట్ చేయాలి. ఓకే, ఇక్కడ దేనికైనా సరే విడ్త్ అండ్ హైట్ 0 తీసుకుంటాం. విడ్త్ అండ్ హైట్ 0 తీసుకొని బార్డర్ సెట్టింగ్స్ ఇచ్చుకుంటాం. బార్డర్ని ఇచ్చుకుంటాం. బార్డర్ లెఫ్ట్, రైట్, బాటమ్. ఓకే, నువ్వేదైతే దాని ఫేస్ ఉండాలనుకుంటున్నావో దాని బేస్ ని నువ్వు ఇక్కడ కలర్ ఇస్తావు. రిమైనింగ్ లెఫ్ట్ అండ్ రైట్స్ ని ఏం చేస్తావంటే దాని ట్రాన్స్పరెంట్ సెట్ చేస్తావు. ఆటోమేటిక్గా అవి ఫోల్డ్ అయిపోయినట్టు, అంటే ట్రాన్స్పరెంట్ అయిపోయేసరికి బాక్స్ కి కాస్త బాక్స్ లో ఉండడానికి ఈ సైడ్ ట్రాన్స్పరెంట్ అయిపోయేసరికి మనకి ట్రయాంగిల్ డిస్ప్లే అవుతుంది. నువ్వు ఏ సైడ్ అయితే సెట్ చేయాలనుకున్నావో ఆ సైడ్ నువ్వు వదిలేసేయాలి. ఏ సైడ్ అయితే ఫేస్ పెట్టాలనుకున్నావో ఆ సైడ్ని వదిలేసి రిమైనింగ్ సైడ్స్ని నువ్వు యూజ్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ బాటమ్, మిగతావి లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటమ్ నువ్వు వాటిని ట్రాన్స్పరెంట్గా మార్చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఓకే, నేను ఇక్కడ ట్రయాంగిల్ కంటెంట్లో ట్రయాంగిల్స్ నేను ఒకటి కాకుండా 4 డైరెక్షన్స్లో ట్రయాంగిల్స్ చూపిస్తాను ఇప్పుడు. 4 డైరెక్షన్స్లో ట్రయాంగిల్స్. ఇక్కడ నేను టిఆర్ఐ అప్, టిఆర్ఐ డౌన్, టిఆర్ఐ లెఫ్ట్, టిఆర్ఐ రైట్, ఇలా 4 చూపిస్తాను, చూడండి. ఓకే, ఈ షేప్స్ లో భాగంగా మనం దీన్ని ఇలా కాపీ చేస్తాం. నేను దీన్ని కూడా మనం కొన్ని సెట్టింగ్స్ కోసం దీనిలో మనకి బ్యాక్గ్రౌండ్స్, మార్జిన్ ఉన్నాయి. మార్జిన్తో మనకి ఎందుకంటే వేరే పర్పస్. ఓకే, మనకి మెయిన్ విడ్త్ అండ్ హైట్ ఉన్నాయి కదా. ఈ విడ్త్ అండ్ హైట్ 0, విడ్త్ హైట్ 0 అన్నిటికీ కూడా ఇక్కడ సెట్ చేస్తున్నా. ఏంటి టిఆర్ఐ అప్ని సెట్ చేస్తున్నా. దీనికి నేను మెయిన్ అప్ పొజిషన్ ఉండాలనుకున్నాం కాబట్టి బాటమ్ ఇంపార్టెంట్ ఇక్కడ, బాటమ్. అందుకని బాటమ్ వచ్చేసి నేను ఇక్కడ దీన్ని మెయిన్ ట్రయాంగిల్ అనేది బార్డర్ తోనే ఫామ్ అవుతుంది అనమాట. నేను అందుకని 100 పిక్సెల్ సాలిడ్ కలర్ వచ్చేసి బ్లూ. నేను వేరేది పెడతా, అదే ఎందుకు పెట్టాలి, రెడ్ పెడుతున్నా. ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే, అంటే విడ్త్ అండ్ హైట్ 0నే కాదంటలేదు, బట్ బార్డర్స్ ఉన్నాయి. ఏమున్నాయి? బార్డర్స్ ఉన్నాయి. బార్డర్స్ తోటి ఫామ్ చేస్తాం మనం ఇప్పుడు. నెక్స్ట్ బాటమ్ ఫేస్ కదా, రైట్ అండ్ లెఫ్ట్ ట్రాన్స్పరెంట్ చేయాలి. రైట్ అండ్ లెఫ్ట్, రైట్ బార్డర్ కదా, బార్డర్ రైట్ వచ్చేసి దీంట్లో 50% తీసుకోవాలి. 100 పిక్సెల్ ఇస్తున్నాను కదా, 50 పిక్సెల్ తీసుకోవాలి. 50 పిక్సెల్ సాలిడ్ ట్రాన్స్పరెంట్ ఓకే ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ తీసుకుంటున్నా. దేనికి? ఇది రైట్కి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ సెట్టింగ్స్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ సేవ్.
చూడండి ట్రయాంగిల్ వచ్చింది మనకి. మీకు ట్రయాంగిల్ కనపడుతుందా? కింద ఉంది ట్రయాంగిల్ ఉంది ఇక్కడ. ఇది ఒక షేప్. నేను కావాలంటే వీటిని పైనుంచి డిస్ప్లే చేస్తా. ఈ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వొవెల్స్ అవన్నీ చూసారు కాబట్టి మీరు దీన్ని ఇక్కడ కట్ చేసి టాప్కి తీసుకెళ్తున్నా. మీకు ఇప్పుడు ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. ఎస్, ట్రయాంగిల్ 100 పిక్సెల్స్ విడ్త్ తో వచ్చింది. ఇలా ట్రయాంగిల్ ఈ సైడ్ మనకి కట్ అయిపోయింది, ట్రాన్స్పరెంట్ అయిపోయింది అనమాట. ఓకే, నేను చెప్పాను మీకు ఇందాక ఇది ట్రాన్స్పరెంట్ అంటే అలా ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటాయో అలా ఉంటుందని. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తే ట్రయాంగిల్ వస్తుంది అని. ఒక పేపర్ని ట్రయాంగిల్ మార్చాలంటే ఎలా మార్చాలో సేమ్ అలానే. ఇక్కడ చూడండి, నేను ఈ రెండింటిని ఈ 2 సెట్టింగ్స్ ని నేను గ్రీన్ గా మారుస్తున్నాను. గ్రీన్ కలర్ గా చూసారా? ఈ పొజిషన్ అయితే ఉందో దాన్ని ఇట్లా తీసేసాను నేను. మామూలుగా పేపర్ అయితే మడత పెడతాం, నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ పెట్టేసరికి డిస్ప్లే అవ్వట్లేదు. ఈ మధ్య ఉన్న కలర్ ఒక్కటే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అది 50%, ఇది 50% నేను ఇచ్చింది. మళ్ళా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ రెండు 50% ఇచ్చాను నేను. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 50% ఇచ్చాను. అంటే మీరు ఒక బాక్స్ కి బార్డర్లు సెట్ చేసినప్పుడు, ఇప్పుడు చూడండి నేను ఈ బాక్స్ కి బార్డర్ సెట్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఈ బాక్స్ కి బార్డర్ సెట్ చేద్దాం. ఎక్కడ ఉన్నది? టైం వేస్టా? ఏం కాదులే. బార్డర్ విడ్త్ ఓకే, ఒక 20 పిక్సెల్ బార్డర్ విడ్త్, 20 పిక్సెల్. బార్డర్ స్టైల్ సాలిడ్. బార్డర్ కలర్ ఈ కలర్ ఎలా ఇస్తానంటే నేను ఈ కలర్ ఎలా ఇస్తున్నానంటే రెడ్, గ్రీన్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఇది 50%, ఇది ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ఇలా కట్ అయింది కదా, సేమ్ ఇది కూడా అంతే, ఇట్లా కట్ అయింది. ఇక్కడ ఎలా కట్ అయిందో ఇక్కడ అలానే కట్ అయింది. నేను కాకపోతే ఇక్కడ ఇది విడ్త్ ఎక్కువ ఉంది కదా, అందుకని మీకు అలా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, మ్యాజిక్ విడ్త్ అండ్ హైట్ తగ్గించేసా. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో, విడ్త్ అండ్ హైట్ తగ్గించేసా నేను, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ చూడండి, విడ్త్ అండ్ హైట్ 0 చేస్తున్నా. ఇప్పుడు చూడండి అన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయా? అర్థమైందా? ఇలా వచ్చింది కదా. నాకు ఒకటే ట్రయాంగిల్ డిస్ప్లే చేయాలి అలాంటప్పుడు టాప్ మెన్షన్ చేయకుండా నేను ఇవే ఇచ్చాను అనమాట. ఓకే, అందుకని అలా వస్తుంది అది. ఓకేనా? బార్డర్లతోటి, ఓన్లీ బార్డర్స్ తోటి షేప్ ట్రయాంగిల్స్ ఇట్లా. ఓకే, నేను దాన్ని కూడా కలర్స్ తీసేస్తా. ఆ కలర్స్ ట్రాన్స్పరెంట్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ పొజిషన్ అనేది డౌన్ ఉండాలి. సింపుల్ చూడండి, నేను దీన్ని కాపీ చేస్తున్నా. పేస్ట్ డౌన్ కదా, ఇంకొకటి డౌన్, ఇంకొకటి వచ్చేటట్టు. ఇప్పుడు అది కూడా అలానే ఉంది, సేమ్ సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి. దీని కిందకి తిప్పాలి. అంటే నేను చెప్పాను మీకు, బేస్ అంటే ఇది, ఈ బేస్ ని మనం మెన్షన్ చేస్తాం, దాని ఆపోజిట్ ఇవ్వం. అంటే ఇది టాప్ ఉండాలి కాబట్టి బేస్ బాటమ్ సెట్టింగ్స్ ఇచ్చాం, టాప్ సెట్టింగ్స్ వదిలేసాం. ఇప్పుడు దీనికి చేస్తామంటే టాప్ సెట్టింగ్స్ ఇస్తాం, బాటమ్ సెట్టింగ్స్ వదిలేస్తాం. అంటే ఇక్కడ బార్డర్ బాటమ్ ఉంది కదా, బార్డర్ బాటమ్ తీసేసి బార్డర్ టాప్ అంటాం. బార్డర్ బాటమ్ వద్దు మనకి, బార్డర్ టాప్ అంతే. తిరిగింది.
ఉల్టా. ఓకే, ఇట్లా. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కావాలనుకోండి, టాప్ అండ్ బాటమ్ ట్రాన్స్పరెంట్ పెడతాం, టాప్ అండ్ బాటమ్ ట్రాన్స్పరెంట్ పెడతాం. మిగతా మనకి ఏ ఫేస్ ఎటు కావాలో దాన్ని అట్లా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ అనుకోండి, లెఫ్ట్ కావాలనుకుంటున్నాం, ప్రజెంట్ లెఫ్ట్ కూడా ఇలానే వస్తుంది, దాన్ని మనం తిప్పుకోవాలి. ఓకే, ఇక్కడ అంటే ప్రజెంట్ ఇది రైట్, లెఫ్ట్ కావాలంటే రైట్ పొజిషన్ ఇవ్వాలి, రైట్ పొజిషన్ ఇచ్చాను. ఇవి టాప్, ఒకటేమో టాప్, సైడ్ సైడ్ టాపే కదా అది, ఇంకోటేమో బాటమ్. బాటమ్ సింపుల్, తిరిగింది, లెఫ్ట్ సైడ్ తిరిగింది. రైట్ సైడ్ కావాలనుకోండి, రైట్ సైడ్ ప్రజెంట్ నేను దీన్ని ఆర్ అని పెడతాను, మారుస్తాను క్లాస్, అది కూడా రైట్, అది కూడా ఇట్లా లెఫ్టే వచ్చింది. నాకు ఇప్పుడు రైట్ సైడ్ కావాలి, సింపుల్. ఒక నిమిషం, ఈ రైట్ తీసేసి లెఫ్ట్ సెట్టింగ్స్ ఇచ్చామనుకోండి, లెఫ్ట్ బార్డర్ అయిపోయింది, లెఫ్ట్ తిరిగింది. ఓకే, మీరు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ ఇలా. ఇలా ఇక మీ నాలెడ్జ్, మీ క్రియేటివిటీ ఉపయోగించుకొని మీకు నచ్చినట్టు మీరు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. మీరు నచ్చినట్టు మీరు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి రకరకాల షేప్స్, రకరకాల డిజైన్స్ అన్ని మనం ప్రాక్టీస్ నేను చేసి చూపించడం కుదరదు. మీకు ఒక ఐడియా ఇచ్చాను నేను, దాంతో మీరు రకరకాలు చేసుకోవచ్చు. అయినా మీకోసం నేను ఒక సింపుల్ టెక్నిక్, ఈజీ టెక్నిక్, వీటితోటే ప్రజెంట్ ఉన్న షేప్స్ తోటే సింపుల్గా నేను కొన్ని మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. నేను ఇక్కడ కొన్ని తీసుకుంటున్నాను. దీనికోసం ఏంటంటే నేను వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను, నాకు ఏమేం కావాలో. ఒక రైట్ సైడ్ యారో, రైట్ సైడ్ యారో నేను దీన్ని తీసుకుంటున్నాను, రైట్ సైడ్ యారో స్టైల్స్, అండ్ ఒక ట్రయాంగిల్, నాకు ఒక ట్రయాంగిల్ అంటున్నా, రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ కావాలి. ఓకే, ఒక రెక్టాంగిల్, దాంతో ఒక యారో తయారు చేస్తాను, దాంతో ఒక యారో తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఒక యారో. ఓకే, దీని కలర్ తీసేద్దాం. ఒక యారో చేద్దాం అనుకుంటున్నాను, చేద్దాం. ఇవన్నీ తీసేస్తున్నాను నేను, బట్ నాకు కొన్ని కావాలి, అందుకని నేను నేమ్స్ మార్చుకుంటున్నాను. ఓకే, తీసేసి నేను ఒక యారో, స్పెషల్ యారో కోసం నేను వేస్తున్నాను దీన్ని. ఇలా ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం కాపీ, పేస్ట్, బట్ ఒక RESCT, ఈ రెండే ఉంచుతున్నాను, ఈ రెండే ఉన్నాయి. నేను వీటిని ఇంకొకటి కూడా ఇక్కడ కొన్ని నేను తీసుకుంటున్నాను. ఇంకా నాకు కొన్ని రెక్టాంగిల్స్ కావాలి. ఫోర్ తీసుకున్నాను. ఇవి రెక్టాంగిల్ 2, అంటే వేరే డిజైన్ ఉన్నమాట వీటికి, అంటే సైజు కానీ ఏదైనా మార్చాలనుకుంటున్నాను. ఇలా ఉన్నాయి, నేను వీటిని డెకరేట్ చేయాలనుకుంటున్నాను. దానికి కంటెంట్, దానికి డిజైన్ లేదు కాబట్టి అది డిస్ప్లే అవ్వలేదు. వీటన్నిటిని నేను గ్రూప్ చేస్తున్నాను.
ఎలా సెపరేట్ డివ్ యూజ్ చేస్తున్నాను, సెపరేట్ డివ్ యూజ్ చేస్తున్నాను. ఇలా జాగ్రత్తగా చూడండి, సెపరేట్ గ్రూప్ చేశాను. అంటే ఇవన్నీ మన యారో ఎలిమెంట్స్, యారో ఎలిమెంట్స్ అనమాట అవన్నీ. ఓకే, అందుకని దీనికి నేను యారో ఎలిమెంట్స్ కాబట్టి మెయిన్ కంటెంట్ కి యారో అని పెడుతున్నాను. యారో క్లాస్ యారో అని చెప్పి క్లాస్ పెట్టుకుంటాను నేను వాటికి. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మిగతా వాటిని కూడా ఏం చేసుకుందాం. ఇప్పుడు ఓన్లీ రెక్టాంగిల్ 1 అండ్ ట్రయాంగిల్ ఒకటే ఉంది, రైట్. ఈ రెక్టాంగిల్ 2 నేను ఏం చేసుకుంటున్నాను. ఆ రెక్టాంగిల్ 1 కూడా నేను ఏం చేస్తానంటే ఈ యారోకి సెట్ కావాలంటే ఇంత ఉండకూడదు, అది ఇంత ఉండకూడదు, ఇది సైజ్ తగ్గాలి, 50% తగ్గాలి హైట్. అందుకని నేను దీన్ని 50 పిక్సెల్ హైట్ పెడుతున్నాను. ఇలా ఉంటుంది అది. ఓకే, రకరకాల షేప్స్ మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంకొక రెక్టాంగిల్ నేను తీసుకున్న సేమ్ కలర్ తీసుకుంటున్నాను అన్నిటికీ. కావాలంటే మిగతా వాటికి వేరే కలర్ కావాలంటే మనం మార్చుకోవచ్చు తర్వాత. ఈ రెక్టాంగిల్ 2 అది ఎలా ఉండబోతుందని దీనికి పెడదాం కింద. ఈ రెక్టాంగిల్ 2 ఎలా ఉండబోతుందంటే విడ్త్ అంత వద్దు మాకు, ఓన్లీ 5 పిక్సెల్ విడ్త్. హైట్ మాత్రం సేమ్ దానిలాగే ఉండాలి. ఇలా వచ్చేసింది చూడండి, ఇలా వచ్చేసినాయి. వదలనుకుంటే ఇలా కనపడుతుంది అంటే మనకి వీటన్నిటికి ఇలా కనపడుతుంది అంటే కారణం మార్జిన్ అన్నిటికీ 10 పిక్సెల్ ఉంది, అవి తీసేయాలి. మార్జిన్స్ మనకు అవసరం లేదు. అంటే మార్జిన్స్ మనకి దేనికి అవసరం అంటే రెక్టాంగిల్ 2 కి మార్జిన్స్ ఉండాలి కానీ మిగతా వాటికి ఉండకూడదు అసలు మార్జిన్స్ మనకి. రెక్టాంగిల్ 1 కి మార్జిన్ తీసేస్తున్నా, మార్జిన్ తీసేసా. అండ్ ఈ ట్రయాంగిల్ దీనికి కూడా మనకు మార్జిన్ వద్దు, దీనికి మనం మార్జిన్ తీసేసాను. ఓకే, మన యారో డిజైన్ కోసం. ఇది మనకి యారో పార్ట్స్, మనం యారో తయారు చేసుకోవాలని అనుకుంటున్నాం, దాని పార్ట్స్ ఇవన్నీ. వీటన్నిటిని అసెంబుల్ చేద్దాం. ఇప్పుడు మనం వీటన్నిటిని అసెంబుల్ చేద్దాం. వాటిని ఏం చేసుకున్నాం, 3 స్టైల్స్, 3 ఇవన్నీ ఒకటే సెట్టింగ్స్, ఇది వేరే వేరే సెట్టింగ్స్. వీటన్నిటిని ఎలిమెంట్స్ అన్నిటిని మనము అంటే 1 2 3 4 5 6 పార్ట్స్, ఈ 6 పార్ట్స్ ని మనం అసెంబుల్ చేద్దాం. అసెంబుల్ చేయాలి అంటే మనకి యారో ఉంది కదా, మెయిన్ యారో ఉంది, డాట్ యారో, అవన్నీ యారో ఎలిమెంట్స్, యారోలో ఉన్న ఎలిమెంట్స్. వాటన్నిటికి నేను వాటిలో ఉన్న ఐటమ్స్ అన్నిటినీ ఇన్ లైన్ తీసుకురావాలనుకుంటున్నా. చూద్దాం దాని నేను ఈ మెయిన్ గ్రూప్కి చూద్దాం వస్తేవేమో, రాకపోతే మనం దాన్ని ఒక్కోదానికి ఇండివిజువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్ అని అనుకో, ఇది రాదు. చూద్దాం, ఫ్లోట్ లెఫ్ట్ రావట్లేదు. ఓకే, ఇది ఫ్లోట్ లెఫ్ట్ అవుతుంది, అంతేగాని అవి ఆ పార్ట్స్ రావు. ఇప్పుడు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, అండర్ స్కోర్ కాదు, ఇట్లా ఇన్లైన్ బ్లాక్ ఇది ఇచ్చాను. దీంతో వస్తుందా, రావట్లేదు. అంటే దీనికి రాదనమాట, దీనికి రాదు. అంటే ఇంతకుముందు మనం ఇచ్చిన సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏంటవి, ఫ్లోట్ లెఫ్ట్, ఈ సెట్టింగ్స్ ప్రతి దానికి మనం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, యారో ఫస్ట్ మనం దీనికి ఇద్దాం, రెక్టాంగిల్ 2 ఫస్ట్ ఉండేది, రెక్టాంగిల్ 2 ఫస్ట్ బాడీ పార్ట్స్ లో దాని అసెంబ్లీ యూనిట్ లో ఫస్ట్ ఇది రెక్టాంగిల్ 2. ఇవి చూడండి, ఇప్పుడు అవన్నీ ఫ్లోట్ లెఫ్ట్ వచ్చేసినాయి, ఉదాహరణ కింద కోటి ఇలా వచ్చేసినాయి. ఇది పక్క ఇది మనకి అడిషనల్ గా వచ్చింది కానీ ఇవి వచ్చినాయి కదా. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనము ఫ్లోట్ లెఫ్ట్ ఇద్దాం.
దాని పక్కకి వెళ్ళిపోయింది చూడండి, దాని పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఫ్లోట్ లెఫ్ట్ ఇద్దాం. దాని పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఈ మార్జిన్స్ కొన్ని సెట్టింగ్స్ దాన్ని అడ్డుకుంటున్నాయి. ఓకే, దీనికి మార్జిన్స్ లేదు. ఈ రెక్టాంగిల్ 2కి మార్జిన్ ఉంది, రెక్టాంగిల్ 2కి మార్జిన్ ఉంది, బట్ రెక్టాంగిల్కి మార్జిన్స్ లేవు. దీనికి కూడా నేను మార్జిన్స్ 0 అన్నాను అనుకోండి, ఇట్లా అన్ని కలిసిపోతే, అందుకే దానికి మార్జిన్స్ కావాలి. బట్ 5 పిక్సెల్స్ నాకు సరౌండింగ్ మార్జిన్స్ వద్దు, ఓన్లీ లెఫ్ట్ మార్జిన్ 5 పిక్సెల్. ఎస్, వెరీ నైస్, ఇలా వచ్చేసింది. ఓకే, ఇది మనకి ఇట్లా ఈ రెక్టాంగిల్, ఎస్, పైన రెక్టాంగిల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అవి ఈ సెట్టింగ్స్ ని ఓవర్ రైడ్ చేస్తున్నాయి. అందుకని ఈ సెట్టింగ్స్ తీసేస్తున్నాను, పైన సెట్టింగ్స్ తీసేస్తాను నేను, పైన సెట్టింగ్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చినాయి. ఓకే, నేను లెఫ్ట్ సెట్టింగ్స్ ఇచ్చేసరికి ప్రాబ్లం అయింది. ఇప్పుడు రైట్ సెట్టింగ్స్ ఇద్దాం. దీనికి రైట్ సెట్టింగ్స్ ప్రాబ్లం అంటే ఒకటి వెళ్ళిపోయింది, ఒక లైన్. రైట్ సెట్టింగ్స్, సారీ, ఫ్లోట్ కాదు, మార్జిన్ రైట్. ఓకే, ఇప్పుడు 4 వచ్చినాయి. ఇప్పుడేమవ్వాలి, ఇది లేదా వీటన్నిటిని టాప్ మార్జిన్ 50% కిందకి దించాలి, అప్పుడే యారోకి మ్యాచ్ అవుతుంది. వీటన్నిటికి కింద దిందాం. దీన్ని కూడా పైకి పంపించవచ్చు, బయటికి వెళ్ళిపోద్ది, అది స్క్రీన్ దాటి బయటికి వెళ్ళిపోద్ది. మైనస్ అంటే బయటికి వెళ్ళిపోద్ది అనమాట అది. అందుకే మైనస్ సెట్టింగ్స్ ఇవ్వకుండా దీనికి కిందకి దించుదాం, మార్జిన్ సెట్టింగ్స్ ఇద్దాం దానికి. అంటే రెక్టాంగిల్ 2కి 1కి మార్జిన్, దీనికి మార్జిన్ రైట్ ఇచ్చాం కదా, మార్జిన్ రైట్ తో పాటు మిగతా కూడా ఇవ్వాలి దానికి. అందుకని దీనికి ఏం చేద్దామంటే ఓన్లీ మార్జిన్ అని చెప్పేసి, ఫస్ట్ టాప్ మార్జిన్ మనకి ఒక 50 పిక్సెల్ టాప్ దిగాలి, ఎందుకంటే 100 పిక్సెల్ మొత్తం దాని బేస్. అందుకని 50 పిక్సెల్ దిగితే సెంటర్కి వెళ్ళిపోతుంది. అట్లా కాదు, 50లో మళ్ళీ సగం అంటే 25 పిక్సెల్. అండ్ ఇది టాప్ రైట్ మార్జిన్ 5 పిక్సెల్, లెఫ్ట్ 0, బాటమ్ 0, లెఫ్ట్ 0 దానికి ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఇలా ఇస్తే ఏమని చూడండి, కరెక్ట్ పొజిషన్లోకి వచ్చినాయి ఇవి. ఇది కూడా రావాలి కదా, దానికి ఏం చేస్తున్నానంటే మార్జిన్ టాప్ 25 పిక్సెల్, అంతే. యారో రెడీ. ఆ పార్ట్స్ అసెంబ్లీ చేసుకున్నాను. యారోనే కాదు, మీకు అన్ని కార్, బస్ ఇలాంటివన్నీ కూడా మీరు సింబల్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, అసెంబ్లీ చేసుకోవచ్చు. నాకు కారు బొమ్మ చేసి పంపించండి మీరు. కారు బొమ్మ, నేను కారు బొమ్మకి, అంటే కారు అంటే అన్ని రకాలు కాదు, మరి ఎగ్జాక్ట్గా చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది మీకు. అట్లా కాకుండా సింపుల్ కార్. ఓకే, అసెంబ్లీ చేసి నేను సింపుల్గా మీకు కార్ బాడీ కొంచెం డేంజ్ చేసి పెడతా మీకోసం. యారో వచ్చింది కదా, ఇంకొక షేప్. ఓకే, సేమ్ ఎలిమెంట్స్ ఇట్లా కాపీ చేసుకుంటున్నాను. నేను కార్ బొమ్మ తయారు చేస్తున్నా. యారో అన్నాం కదా, కార్ అని పెట్టా. కార్ కూడా సేమ్ వచ్చింది, అంటే ఇలా ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఎందుకంటే ఇవన్నీ డిస్ప్లే అయినాయి కదా, అందుకని అలా వచ్చేసినాయి. అవి ఈ పక్కకి వెళ్ళిపోయినాయి. మనం సెట్టింగ్స్ ఇవన్నీ సెట్ చేయకపోయేసరికి వాటిని. ఇక మనకి ఇవన్నీ కాదు కావాల్సింది, రెక్టాంగిల్ ఒకటి కావాలి. రెక్టాంగిల్ 3 తీసుకుందాం మనం ఇప్పుడు. రెక్టాంగిల్ 3, రెక్టాంగిల్ 4,
రెక్టాంగిల్ 5 తీసుకుందాం. ఓకే. అండ్ సర్కిల్స్ CIR 1, CIR 2 ఇంతవరకే నాకు ఈ పార్ట్స్ చాలు. నేను ఇలా వాటిని కొన్నిటిని నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ పోతాయి. హైడ్ అయిపోతాయి అవి. నేను వీటిని డెకరేట్ చేసుకుంటున్నాను. ఓకే. కార్‌కి అవసరమైన బాడీ పార్ట్స్ 1, 2, 3, 4, 5 పార్ట్స్‌తో నేను కారు సింపుల్ కార్ ఒకటి తయారు చేస్తాను చూడండి. నా దీని ప్రకారం యారో ఇలా ఉంది. ఈ యారోని మనము తర్వాత అలా ఉంచుతాం. ఓకే. ఫస్ట్ ఇవన్నీ మనం ఒక సెట్ కాపీ చేసుకుందామా? అవసరం లేదేమో. అవసరం లేదు. మనకు అవసరం లేదులెండి. డాట్ వీటికి పేర్లు అయ్యే పెట్టాను. అదొక తప్పు చేశాను నేను. 3 అట్లా పెట్టాను. కార్‌కు సంబంధించిన పార్ట్స్ పెడితే బాడీ 1, బాడీ 2 అట్లా పెడితే పోయిండేది. ఓకే. మీరు అట్లా చేసుకోండి. ఓకే. 3 తీసుకుంటున్నా. 3 అంటే బ్యాక్ పార్ట్ అది కార్‌కి. ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు. 2 ఒకే రకంగా ఉంటాయి మనయి. కాకపోతే స్మాల్ డిఫరెన్స్ తోటుంటాయి. నేను దీన్ని విడ్త్ చూడండి కార్ తయారు చేస్తున్నా. నా టార్గెట్ చూడండి ఎట్లా పెడుతున్నాను నేను. కార్. ఓకే. ఇదొక 100 పిక్సెల్ 100 పెడదామా? వద్దు. ఒక 75 పిక్సెల్ విడ్త్. హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్ హైట్. కలర్ ఏం కలర్? బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ వద్దు. ఎప్పుడు రెడ్ ఎందుకు? ఈ కార్ రాయల్ బ్లూ కలర్ కార్ తయారు చేద్దాం. ఓకే. నువ్వెందుకమ్మా అక్కడ? అందుకని దీన్ని ఏం చేద్దామంటే డాట్ కార్‌కి సెట్టింగ్స్ ఇద్దాం. డాట్ కార్ టాప్ మార్జిన్ వచ్చేసి 100 పిక్సెల్ 100 వద్దులే. 50 పిక్సెల్ సరౌండింగ్ కార్‌కి. అదేంది దాంతో పాటు వస్తుందది? హ్మ్. హ్మ్. ఈ యారోని ఫిక్స్ చేసి పెడదాం. పొజిషన్ ఫిక్స్‌డ్ టాప్ 0. టాప్ 0 అంటే ఆడికెళ్ళిందేందది? ఓకే. చూద్దాం. అంతే కదా! ఇది ఉంది కదా! అందుకని అక్కడి దాకా ఎళ్తది. ఇప్పుడు దీన్ని కొంచెం కిందకి నెడదాం. మనకి దీనికి కూడా లేదంటే పొజిషన్ సెట్ చేద్దాం. ఈ కార్‌ని కూడా పొజిషన్ ఫిక్స్‌డ్ ఎక్కడ ఫిక్స్ చేద్దామంటే టాప్ 40% లెఫ్ట్ అక్కడ పార్క్ చేద్దాం ఈ కార్‌ని. లెఫ్ట్ 25 పిక్సెల్స్ దగ్గర పార్క్ చేద్దాం. పిక్సెల్స్ కాదు పర్సెంటేజ్. కార్‌ని అక్కడ పార్క్ చేద్దాం. ఓకే. గుడ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దీన్ని తయారు చేస్తున్నా. హైట్ నాకు నచ్చలేదు. హైట్ అంతొద్దు. కార్ పెద్ద కార్ అయిపోతదా? అవని. ఓకే. ఇప్పుడు దీనికి బోర్డర్స్ రేడియస్ ఈరోజు ఇదే టైం వేస్ట్ అవుతుందా ఏంటి? కానీ ఏం కాదు. బార్డర్ రేడియస్ వచ్చేసి ఫస్ట్ బార్డర్ కర్వ్ ఎంత?
బాగా కరువు పెట్టాలి దీనికి. 50 పిక్సెల్, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ మళ్ళా 50 పిక్సెల్. అమ్మో! 50 అంటే ఎట్లాంటి కార్లు ఎక్కడ చూడలేదు నేను. మరీ ఇంత దారుణంగా గూడా ఇక్కడ ఉండవు. ఫస్ట్ ఇది ఒక 40. యాహ్! సూపర్ కార్. ఓకే. సేమ్ ఇంకొకటి. ఇదేంటంటే 4. ఈ 4 విడ్త్ 300 పిక్సెల్ ఉంటది. విడ్త్ 300 పిక్సెల్ ఉంటది. దీనికి బోర్డర్ రేడియస్ అనేది ఉండదు. అండ్ float left. This is also float left. And one more thing, కార్ చాలా పెద్దదయింది. అంతొద్దు. యాహ్! సూపర్. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ నా పొజిషన్ మరీ దారుణంగా ఉంది. ఇది 20 పిక్సెల్ అంటే మనకి చిన్న స్క్రీన్‌లో ప్రాబ్లమ్ ఉంది. అందుకని కొంచెం వెనక్కి తీసుకొద్దాం కార్‌ని. ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే దీని హైట్ 200 పిక్సెల్. హైట్ 200 పిక్సెల్ ఎక్కువైపోయింది. 150. ఓకే. 150 ఓకే. అప్పుడు దీనికేం చేద్దామంటే టాప్ మార్జిన్ 50 పిక్సెల్. సూపర్. ఇప్పుడు దీన్నేం చేద్దామంటే బోర్డర్ రేడియస్ ఫస్ట్ వచ్చేసి మనకి ఒక 40 పిక్సెల్. సెకండ్ వచ్చేసి 40 పిక్సెల్. థర్డ్ వచ్చేసి 0. ఫోర్త్ వచ్చేసి 0. మన కారు వెరైటీగా తయారవుతుంది. ఓపెన్ చేద్దాం. బాగా పనిచేద్దాం. 50% ఇదొచ్చేసి 50%. సూపర్. మన కారు బాగా తయారవుతుంది. ఇప్పుడేం చేద్దామంటే దీనికి దానికి మార్జిన్ టాప్ సెట్ చేసాం కదా! మార్జిన్ టాప్ సెట్ చేసాం. దానికి అండ్ మార్జిన్ టాప్ అది. మార్జిన్ రైట్ వచ్చేసి -5 పిక్సెల్. నెక్స్ట్ 0. నెక్స్ట్ 0. టాప్ తీసేసి ఆల్ మార్జిన్స్. ఇంకొంచెం వెళ్ళాలి. ఒక 7 పిక్సెల్. ఓకే. గుడ్ కార్. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏందంటే దీని విడ్త్ సరిపోలేదు. ఓకే. గుడ్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏందంటే ఫ్రంట్ ఫేస్ లేదు మనకి. ఫ్రంట్ వచ్చేసి ఇది 5 అన్నమాట ఇది. ఏంటిది? 5.
సేమ్ అలానే ఉంటది. ఆ స్పెసిఫికేషన్సే ఉంటాయి. కాకపోతే ఉల్టా ఉంటాయన్నమాట. ఓకే. ఉల్టా అంటే ఎదురు తిరగాలి దానికి. అంటే ఈ 2 జీరోస్ ఈడ తీసేసి ఫస్ట్ కార్నర్ నార్మల్, సెకండ్ 40, థర్డ్ 20, ఫోర్త్ 0. ఓకే. అండ్ ఇది మనకు 0 అండ్ ఈ లాస్ట్‌ది బాబు వీడియో ఆపేస్తారా? భాను కిరణ్ రాజుల పాటి వీడియో ఆపు. ఓకే. అండ్ మన కారు ఇంకొంచెం వెనక్కి పార్క్ చేద్దాం. ఇంకొంచెం బ్యాక్ పార్క్ చేద్దాం. చూసారా కార్ బాడీ తయారవుతుంది. కార్ బాడీ తయారవుతుంది. ఈ కార్ బాడీ ఫ్రంట్ ఇంకొంచెం పొడవుండి ఇంకిట్లా తిరగాలనుకోండి. ఓకే. అప్పుడు దీన్నేం చేస్తాం మనం ఆహ్, ఇక్కడ ఇంకొంచెం పొడవుండాలి. అంటే విడ్త్ 100 పెడతాం. పొడవుంది. ఇది ఇంకా కర్వ్ ఇంకొంచెం ఉండాలి. దీనిలాగా ఉండకూడదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ రేడియస్ ఏదైతే ఉందో దీన్ని 50% సెట్ చేస్తాం. అలా తిరుగుతుంది. ఓకే. షేప్ బాగుంది. వాట్ అబౌట్ వీల్స్? వీల్స్ కావాలి కదా మనకిప్పుడు. వీల్స్‌కి ఏం పెట్టాను నేను? CIR 1, CIR అని పెట్టాను. ఓకే. ఇప్పుడు సర్కిల్స్ తయారు చేద్దాం. డాట్ CIR 1 అని చెప్పేసి విడ్త్ 100 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ రాయల్ బ్లూ, border radius 50% ఎందుకంటే సర్కిల్స్ నాకు టైర్లు కావాలి. వచ్చేసినాయి. కానీ ఇక్కడెళ్ళి కూర్చుందది. దాన్ని చిన్నగా దించి ఇక్కడ పెట్టాలి. ఓకే. అండ్ ఇప్పుడు నేను దీనికి ఏం చేయబోతున్నానంటే పొజిషన్ సెట్టింగ్స్ వాడకుండా ట్రై చేద్దాం. వీలు కాకపోతే అప్పుడు చూద్దాం. హుహు. హుహు. తప్పదు. 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 పొజిషన్ సెట్టింగ్స్ వాడాల్సిందే. పొజిషన్ సెట్టింగ్స్ వాడాల్సిందే. ఇలా వాడాలి అంటే ఔటర్ లైన్ ఒకటి కావాలి. ఔటర్ లైన్. గుర్తుపెట్టుకోండి. ఔటర్ లైన్. కార్ అన్నాం కదా! కార్ బాడీ. కార్ ఔట్‌లైన్ కూడా ఒకటి కావాలి. ఓకే. ఇది కార్. టైమ్ వేసేసి నేను చేస్తున్నాను టైం. అట్లా. కార్ ఔట్‌లైన్. ఓఎల్. కార్ ఓఎల్ ఒకటి కావాలి. దీనికి పొజిషన్ నేను సెట్టింగ్స్ దానికి పెడుతున్నా. పొజిషన్ సెట్టింగ్స్ దానికి పెడుతున్నా అన్నమాట. సేమ్ సెట్టింగ్స్ ఓఎల్‌కి. దీనికి పొజిషన్ వచ్చేసి రిలేటివ్. పొజిషన్ రిలేటివ్ సెట్టింగ్స్ వాడుతున్నా. ఇవి అవసరం లేదు మనకి దీనికి ఇక్కడ. ఇవన్నీ అవసరం లేదు. పొజిషన్ రిలేటివ్ అంటున్నా. ఓకే. ఇట్లా వెళ్ళిపోయింది కదా! కారణం ఏంటంటే కంటెంట్‌లో మనకిది లేదు.
అందుకని అది పైకెళ్ళిపోయింది. కంటెంట్‌లో COL, OL అనేది లేదది. అవుట్‌లైన్ కూడా పెట్టలేదు కార్‌కి. కార్ అవుట్‌లైన్ ఆహ్, కార్ అండర్‌స్కోర్ OL అంతే కదా! అదే అయ్యుంటుంది. అవుట్‌లైన్ పెడుతున్నాననమాట. ఓకే. సేవ్. ఇప్పుడొచ్చింది చూడు మళ్ళా. వెరీ నైస్. మనం చెప్పినట్టు ఇనాలి. ఓకే. వెరీ నైస్. ఇప్పుడు దీన్ని సర్కిల్‌ని ఏం చేస్తున్నానంటే పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేసి బాటమ్ 0 సారీ ఓ పెట్టా 0 తర్వాత మారుద్దాం. లెఫ్ట్ ఒక 50 పిక్సెల్. అది చూడండి ఎక్కడికెళ్ళిందో. నేను బాటమ్ 0 అంటే అది ఎక్కడికెళ్ళిందది? హ్మ్. తప్పేమన్నా ఇచ్చానా? బాటము లెఫ్ట్. తప్పేమి ఇవ్వలేదు కదా నేను. మరి అక్కడికెందుకెళ్ళావమ్మా నువ్వు? హ్మ్. కార్ రిలేటివ్, పొజిషన్ రిలేటివ్. హ్మ్. బాటమ్ ఉంటే అక్కడికెందుకెళ్ళింది? దాంట్లోకెందుకెళ్ళింది? మిగతా సెట్టింగ్స్ అన్ని తీసేసాను కదా నేను ఇక్కడి నుంచి. ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ యారో అయ్యున్నాయి అంతేగాని ఇయి తీసేసాను గదా! ఓపెన్ చేద్దాం. టెంపరవరీగా యారోని తీసేద్దామా? అమ్మో! యారోని చాలా కష్టపడి తయారు చేసుకున్నాం గదా! మనము యారోని కట్ జేసి, యారోని కట్ జేసి న్యూ ఫైల్ యారో డాట్ సీఎస్ఎస్ అని చెప్పేసి దాంట్లో పెట్టి సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇది సేవ్ చేద్దాం. యారో పోయింది. యారో సెట్టింగ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ లేదు. ఓకే. అయినది అక్కడికే ఎళ్ళింది. ఏంటి దాని దాని సంగతేంటి? ఇది ఇక్కడి నుంచి తీసేయాలా? ఏదో ప్రాబ్లమ్ అవుతుంది దానికి. దానికి ఏదో దెబ్బ కొడుతుంది. మనం చెప్పినట్టు ఇనకుండా అది ఎందుకని అలా ప్రవర్తిస్తుంది. కార్. కార్ కాల్. కార్ కాల్. కార్. యెస్. కార్ కాల్ ఔటర్ బాడీ. ఔటర్ బాడీని పొజిషన్ ఫిక్స్ చేశా. కార్‌ని పొజిషన్ రిలేటివ్ చేశా. ఓకే. ఇవన్నీ కార్‌లో ఉన్న బాడీ పార్ట్స్. సర్కిల్‌ని అబ్సల్యూట్ సెట్ చేశా. టాప్ అంటే ఎందుకని అట్లా అవుతుంది? బాటమ్ అంటే ఎందుకని ఇలా అవుతుంది? టాప్ అంటే ఎక్కడికెళ్తది ఇది? టాప్ అంటే ఈడకొస్తుంది. బాటమ్ అంటే ఆడికెళ్తుందేందది? తిక్క మొకంది. హ్మ్. బాటమ్ 0 అక్కడికెళ్తావేంటమ్మా? మెంటల్ ఏమైనా ఎక్కిందా ఏంది? ఓకే. దానికి మెంటలెక్కితే మనకెందుకు గాని, ప్రెజెంట్ మన పని మనం చేసుకుందాం. ఇప్పుడు బాటమ్ 50 అంటే ఎక్కడికెళ్తావు? ఇంకా పైకెళ్తావు. అది బాటమ్ అది తీసుకుంది. ఉల్టా ఎందుకయింది? ఓకే. అదెట్లయితే మనకెందుకు గాని, టాప్ మనం దాని ప్రకారం సెట్ చేసుకుందాం. టాప్ 50 పిక్సెల్. ఓకే. -50 పిక్సెల్ పైకెళ్తుంది గదా! టాప్ 100 గుడ్. ఇది 50 వద్దు మనకి. 70
అక్కడేనా కారు టైర్ ఉండేది? అక్కడే ఉన్నాయి. ఇంకా టాప్ వచ్చేసి మనకి ఒక 85 పిక్సెల్. ఓకే. చక్రాలు పెద్దయ్యాయిని. చక్రాలు కొంచెం పెద్దయ్యాయిని. అందుకని 70, 70 పెడదాం. 70, 70 మరీ చిన్నగయినియా? అట్నే ఉండాలి. ఇంకొంచెం కిందకి దిగాలి. టాప్ 90, 100 పెట్టేద్దాం. గుడ్. కానీ చక్రం కనపట్లా. అందుకని ఏం చేస్తానంటే దానికి బోర్డర్ పెడతా. బోర్డర్ ఒక 5 పిక్సెల్ బోర్డర్. సాలిడ్ వైట్ కలర్. చూసారా? చక్రం ఎలా తయారైపోయిందో. ఓకే. ఇప్పుడు వీల్ 2 అంటే CS2 కూడా తయారైంది. కాకపోతే లెఫ్ట్ ఎగ్జాక్ట్‌లీ ఎళ్లి కూర్చుందక్కడ. కరెక్ట్‌గా కూర్చుంది. దిస్ ఈస్ కార్. ఓకే. కార్‌లు విండోలు తయారు చేసుకోవచ్చు. కార్‌లో ఉన్న మనుషులను తయారు చేసుకోవచ్చు. లైట్లు తయారు చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు నీకు టైం ఉంటే. కార్ వచ్చిందా లేదా సింపుల్‌గా అనేది ఇంపార్టెంట్. ఓకే. కారు టైర్లు నల్లగా ఉండాలనుకో. అప్పుడేం చేస్తా? కారు టైర్లు నల్లగా ఉండాలి. మధ్యలో డిజైన్ ఉండాలి. ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకోవచ్చు. బట్ ఇది సింపుల్ CSS డయాగ్రామ్. డయాగ్రామ్స్ ఎలా చేసుకోవచ్చు అనే దానికి నేను ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చేసి చూపించాను. మనకు తెలిసిన సెట్టింగ్స్‌తోనే. కొత్త వాటిని నేను వాడలేదు. ఓకే. ఆ సర్కిల్‌కి చుట్టూ వైట్ షేప్ ఎలా వచ్చింది? వైట్ కలర్ అనేది ఇవన్నీ అంటే గ్యాప్ ఎలా వచ్చింది దానికి ఇవన్నీ కూడా మన టెక్నిక్స్ అంతే. మనకు తెలిసిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఐ మీన్ టూల్స్ అంటే కమాండ్స్ వాటిని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఓకే. మనకి ఇదే పేజ్‌లోకి మనకి యారో కూడా కావాలనుకోండి. సింపుల్ మన యొక్క లింక్స్‌లోకి వెళ్లి యారోని సెపరేట్ చేసాం కదా! లింక్స్‌లోకి వెళ్లి CSS/యారో వచ్చేసింది. యారో కూడా వచ్చింది. కార్ వచ్చింది. ఇలా షేప్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా షేప్స్ తయారు చేసుకోవచ్చు. ఓకేనా? మెలకువలో ఉన్నారా? హలో! హలో! అర్థమవుతుందా? ఇక మీ క్రియేటివిటీ మీకు ఉన్నారా? ఉన్నామని చెబుతున్నాడు. బట్ మీరు ఏదో ఒకటి రెస్పాండ్ అవుతుంటే నాకు నేనొక్కడినే రూమ్‌లో కూర్చొని క్లాస్ చెప్పుకున్నట్టు ఉంటుంది నాకు. ఓకే. మీరేమో కామ్‌గా అక్కడ పనుకొని మంచం మీద పనుకొని నిద్రపోతున్నారు. నిద్రపోతా చూస్తున్నారు. ఓకే. అట్లా. సో, అందుకని మీరు అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతున్నారనుకోండి. నాకు ఇప్పుడు మీరు ఆహ్, క్లాస్‌లో ఎంతమందున్నారు? 30 మెంబర్స్ ఉన్నారు అరౌండ్. నా ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది ఎంతమంది నుంచి? ఒక 15 మంది కూడా పెట్టలేదు సరిగ్గా. అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నట్టు? థట్ ఈస్ మై క్వెషన్. ఓకే. అందుకని చెప్పేసి మీరు రెస్పాండ్ అవుతూనే ఉండండి అప్పుడప్పుడు. ఆహ్, ఓకే. గుడ్. మెసేజ్ పెట్టండి అప్పుడప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం మనం. CSS షేప్స్ అర్థమైంది కదా! ఇలా మనం రకరకాల షేప్స్ మనం తయారు చేసుకోవచ్చు. రకరకాల షేప్స్ మనం తయారు చేసుకోవచ్చు. దీని కర్వ్ ఇంకొంచెం పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. ఇంకొంచెం ఇంకా స్టైల్‌గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇంకా రేడియస్ పెంచుకోవచ్చు. ఇట్లా. ఇలా ఇవన్నీ చేసుకోవచ్చు. మీరు అలా షేప్స్ తయారు చేసి పెట్టండి. ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇదే ఫోటోని ఒక కార్ ఫోటో తీసుకొచ్చి పెడితే ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు అది చాలా మెమరీ ఆక్యుపై చేస్తది. బైట్స్ కావచ్చు, కిలో బైట్స్ కావచ్చు, సమ్ టైమ్స్ మెగాబైట్స్ కావచ్చు. ఇది చాలా తక్కువ. ఇది బైట్స్‌లోనే ఉంటుంది ఇది.
ఓకే. నీకు మెగాబైట్, కిలోబైట్‌కి కూడా వెళ్ళదు ఇది. బైట్‌లోనే ఉంటుంది ఇది. ఓకే. అది. అందుకని చెప్పేసి మనము వీటిని ఉపయోగించుకోవడం బెటర్. సీఎస్ఎస్ ఎలాంటి షేప్స్ ఇప్పుడు చూడండి లేటెస్ట్ టెక్నాలజీ మనకి ఆహ్, ఓల్డెన్ డేస్‌లో ఏం చేసేవాళ్ళంటే ఏదైనా ఐకాన్స్ కావాలి అన్నా, ఏదైనా సింబల్స్ ఏమైనా కావాలన్నా ఫోటోషాప్‌లో డిజైన్ చేయించుకొని ఫోటోషాప్‌ని ఎక్కువ వాడేవాళ్ళు. దేనికి? వెబ్ పేజెస్‌కి, వెబ్‌సైట్స్‌కి. వెబ్‌సైట్‌కి ఫోటోషాప్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు. చాలా డిపెండ్ అయ్యేవాళ్ళు. బటన్స్ కాడ నుంచి ప్రతి దాన్ని ఫోటోషాప్‌లో డిజైన్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో నెట్ ఏమో స్లో. అండ్ అన్ని ఫోటోషాప్ ఇమేజెసే ప్రతిదీ ఇలాంటి సింబల్స్ కావాలన్నా, బటన్స్ కావాలన్నా అన్ని ఫోటోషాప్‌లో డిజైన్ చేసేవాళ్ళు. అదే మెమరీ ఎక్కువ తీసుకుంటది. ఇలా ప్రాబ్లమ్ అయ్యేది. ఈ సీఎస్ఎస్ ఇలాంటి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే అన్ని సింబల్స్ ఇవన్నీ కూడా సీఎస్ఎస్‌వే ఉంటాయి ఆల్‌మోస్ట్. సీఎస్ఎస్, ఎస్‌విజి, సీఎస్ఎస్ ఉంటాయి. ఎస్‌విజి గ్రాఫిక్స్ గాని, సీఎస్ఎస్‌తో చేసినవి గాని. ఇలా. ఇవేంటంటే మనకి టెక్స్ట్ కోడింగ్ అంతా మనకు ప్రాబ్లమ్ ఉండదనమాట. అంటే క్లారిటీ కూడా 100% క్లారిటీ ఉంటుంది. బ్లర్ అవ్వటాలు అలాంటివి ఉండవు. అలా ఇమేజ్ అనుకోండి సమ్‌టైమ్స్ బ్లర్ అవుతుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దీనికి అలాంటి ప్రాబ్లమే ఉండదు. మనం సెలెక్ట్ చేసిన కలర్‌ని బట్టే గ్లేర్ అనేది ఉంటుందనమాట. మనం సెలెక్ట్ చేసిన కలర్‌ని బట్టి గ్లేర్ ఉంటుంది. అట్లా. ఓకే. మనం ఇంకొకటి ఇలా మనం తయారు చేసామనుకోండి, మనకు నచ్చిన కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు వీటిని. అదే ఇమేజ్ అలాంటి వాటిని మనం కాపీ చేసి మన కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి వీల్స్‌కి అన్నిటికి ఇంకా ఎలిమెంట్స్ తయారు చేసుకుంటే వాటన్నిటికి రకరకాల కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అట్లా. ఓకే. ఓకే. నెక్స్ట్ వెళ్దాం. సీఎస్ఎస్ యారో. సీఎస్ఎస్ యారోస్ అంటే ఈ యారోస్ కాదు. ఏ యారోస్? ఈ యారో కాదు. మనకి మనకి కొన్ని రకాల యారోస్ అవసరం అవుతుంటాయి. లెస్ థాన్, గ్రేటర్ థాన్ మీద డిపెండ్ అవ్వకుండా లెస్ థాన్, గ్రేటర్ థాన్ లైన్ చూడండి. అలా ఇట్లా బెండ్ అయిపోయి ఉంటాయి. అలా వద్దు మనకి. అలా కాకుండా సింబల్స్ కూడా దొరుకుతాయి. యారోస్. వాళ్ళు కూడా సీఎస్ఎస్‌తో తయారు చేస్తారు. మనము సీఎస్ఎస్‌తో యారో ఎలా తయారు చేసుకోవచ్చు అనే దానికి ఇటాలిక్, ఓన్లీ ఇటాలిక్. ఓన్లీ ఇటాలిక్ మీదే మనం యూజ్ చేస్తాం. నేను దీన్ని కాపీ చేస్తున్నా. మళ్ళా మనకి ఇయన్నీ చేసుకోవటం టైం వేస్ట్ అని చెప్పేసి డిజైనింగ్ చేద్దాం. హెచ్టీఎంఎల్ కంటెంట్‌ని కాపీ చేసుకుంటున్నాను నేను. యారోస్ తయారు చేద్దాం. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఇక్కడే నేను యారోస్‌ని నేను షేప్స్‌లోనే యారోస్ కూడా నేను తయారు చేస్తున్నాను. ఇవి మనకి ఇప్పుడు ఎక్కడ డిస్‌ప్లే అవుతాయో తలకాయ నొప్పి. అందుకని వేరే ఫైల్ తీసుకుందాం. వేరే ఫైల్ హెచ్టీఎంఎల్ ఫైల్ వేరేది తీసుకుందాం. యారో. సీఎస్ఎస్ యారో డాట్ హెచ్టీఎంఎల్ ఫైల్ తీసుకుంటున్నా. హెచ్టీఎంఎల్ 5 తీసుకుంటున్నాం. దీంట్లో యారో నేను దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. లింక్స్, లింక్, యారో, సీఎస్ఎస్ స్లాష్ యారో తీసుకున్నా. యారోలో నేను డెకరేట్ చేద్దాం. నేను దీన్ని పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏం లేదు. పారాగ్రాఫ్స్ తీసుకున్నా. 4 పారాగ్రాఫ్స్. రైట్ యారో అని చెప్పేసి నేను టెక్స్ట్ ఇచ్చా. లేబుల్స్, టెక్స్ట్ టైప్ చేశా. ఇక్కడ ఇటాలిక్ తీసుకున్నాను అంతే. ఇటాలిక్ ఐ తీసుకున్నా. ఐ తీసుకొని క్లాసెస్ పెట్టుకున్నా. 2 క్లాసెస్. యారో రైట్, యారో లెఫ్ట్, యారో అప్, యారో డౌన్ అని చెప్పేసి 2 క్లాసెస్ ఒక్కోదానికి. యారో అనేది కామన్, రైట్, లెఫ్ట్, అప్, డౌన్ అనేది డిఫరెంట్. ఇలా సెట్ చేసుకున్నాను నేను. ఓకే. 4 రకాల యారోస్ తయారు చేద్దాం అని చెప్పేసి ఇలా క్లాసెస్ వాడుకున్నాను అంతే. ఓన్లీ ఇటాలిక్. ఇటాలిక్‌లో కంటెంట్ ఏం లేదు. ఇటాలిక్‌లో కంటెంట్ అంటే ఇక్కడ కంటెంట్ ఉంటది కదా! ఇటాలిక్ చేయాల్సిన డేటా అదేం లేదనమాట. డమ్మీ. దాంట్లో అక్కడే మనకి ఓన్లీ బోర్డర్స్‌తోనే యారో తయారవుతుంది. ఇంతకుముందు మనం ట్రయాంగిల్స్ తయారు చేసాం కదా! సేమ్ అలానే. మనం ఇప్పుడు యారోస్‌ని మనం డెకరేట్ చేసుకుందాం. ఇది ఎలా ఉంటుంది? మీరు చూడండి. ఈ యారో సెట్టింగ్, బోర్డర్ ఇంతకుముందు మనం చేసిన టెక్నికే. బోర్డర్ సాలిడ్ బ్లాక్. అంటే మనకి స్టైల్ ఇచ్చాం, కలర్ ఇచ్చాం. ఇక మెయిన్ విడ్త్
ఓకే 0 పిక్సెల్స్ 3 పిక్సెల్ 3 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్. అంటే టాప్ లేదు, రైట్ ఉంది, డౌన్ ఉంది, రైట్ ఉంది, డౌన్ ఉంది. అండ్ నీకు అంటే ఒక 2 సైడ్స్ తీసేసి 2 సైడ్స్ బార్డర్ ఇచ్చాం. బార్డర్ విడ్త్ అనమాట, అది బ్లాక్ కలర్ లో మనకు కావాల్సిన కలర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని పెట్టాను, ఎందుకంటే ఇన్లైన్ బ్లాక్ లోనే మనకు సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ గా అప్లై అవుతాయి కాబట్టి. అండ్ దానికి ప్యాడింగ్ సెట్ చేసాం, ప్యాడింగ్ 3 పిక్సెల్, ప్యాడింగ్ 3 పిక్సెల్. అంటే మధ్యలో కంటెంట్ ఏం లేదు కదా, అందుకే ఎంటీ స్పేస్ వస్తుంది, అంతే ఎంటీ స్పేస్ వస్తుంది. ఇక మనం ఇది మీకు ఈ ఈ ట్రాన్స్ఫార్మ్ సెట్టింగ్స్ చెప్పిన తర్వాత చెప్తే బాగుండేది. నీకు నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ సెట్టింగ్స్ ఉంటాయి నెక్స్ట్ డే క్లాసెస్. ఈ ట్రాన్స్ఫార్మ్ అంటే సమ్ రొటేషన్ అనమాట, రొటేషన్స్ ఇలాంటి రకరకాలు ఉంటాయి. మనం దీన్ని రొటేట్ ఒకటే వాడుకుంటున్నాం మెథడ్, అంటే బెండ్ చేయడానికి. ఈ నెక్స్ట్ మీకు సెట్టింగ్స్ చెప్తాను, టుమారోనే ఉంటాయి. దీన్ని నేను యారో క్లాస్ చెప్దామని చెప్పేసి ఆ యారోతో పాటు షేప్స్ తో పాటు చెప్దామని చెప్పి దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. అంతే, మెయిన్ దీంతో తయారైపోతుంది మీకు. మన ఈ బార్డర్ స్టైల్స్ తోటే, బార్డర్ అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ తోటే తయారైపోతుంది. అండ్ ప్యాడింగ్ అయితే సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట, సైజ్. ఇది మనం సెట్ చేద్దాం ఒకసారి. అంటే యారోస్ లో వచ్చేసి మనం ఇక్కడ యారో, ఇంకొక యారో ఉంది కదా, అబ్బా తలకాయ నొప్పి. ఈ యారో ఓపెన్ చేద్దాం. సిఎస్ యారోకి ఈ క్లాస్ నేమ్ మనం యారో 1 అని పెడదాం, నేమ్ మారుద్దాం. ఆల్రెడీ మన దగ్గర యారో ఉంది ఒకటి, అందుకు యారో 1. అన్ని ఒకటే నేమ్ ఉండాలి, యారో 1. రైట్ అప్ లెఫ్ట్ అనేది మన దగ్గర ఇక్కడ లేవు. ఓకే గుడ్. యారో 1 సెట్టింగ్స్ సెట్ చేద్దాం. షేప్స్ మనకు అవసరం లేదు. డాట్ ARR యారో 1 బోర్డర్ సాలిడ్, ఎందుకంటే రిమైనింగ్ సెట్టింగ్స్ సపరేట్ ఇద్దాం. బార్డర్ రెండు కలిపి ఒకసారి ఇస్తున్నాను నేను. బార్డర్ అండ్ బార్డర్ స్టైల్ అండ్ బార్డర్ కలర్ నేను రెడ్ ఇస్తాను. అండ్ బార్డర్ విడ్త్ వచ్చేసి స్టార్టింగ్ 0, నెక్స్ట్ 3 పిక్సెల్, మన ఇష్టం సైజ్ ఎంత కావాలంటే అంత. నెక్స్ట్ 3 పిక్సెల్, నెక్స్ట్ 0 సెట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి డిస్ప్లే సెట్టింగ్స్, ఇన్లైన్ బ్లాక్ అండ్ ప్యాడింగ్. మనం బోర్డర్కి ఎంత ఇచ్చామో అంతే ఇవ్వండి, కరెక్ట్గా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి అవుట్పుట్, ఈ ఫైల్ని లోడ్ చేయాలి కదా మనం, ఈ ఫైల్ని లోడ్ చేయాలి. మనం ఈ ఫైల్ని లోడ్ చేయలేదు, యారో ఫైల్ని. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఎస్, యారోస్ చూడండి. బట్ కాకపోతే అన్ని యారోస్ ఒకే రకమైన యారోస్ వచ్చినాయి, 4 యారోస్. నేను రైట్ లెఫ్ట్ డౌన్ కి నేను ఇంకా యారో సెట్టింగ్స్ నేను సెట్ చేయలేదు. అంటే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ అని చెప్పేసి డిగ్రీస్ ఇస్తాం అనమాట. ఈ డిగ్రీస్ కూడా మనకి -5 డిగ్రీస్, అంటే కొంచెం బెండ్ చేస్తాం, ఆల్రెడీ బెండ్ అయింది కాబట్టి. అండ్ 135, 45. ఓకే, కాపీ చేసుకుందాం, ఆల్రెడీ సేమే కాబట్టి. సిఎస్ఎస్ ఆల్ సేమ్ క్లాస్ వాడాం కాబట్టి కాపీ చేస్తున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది మీకు, నెక్స్ట్ టుమారో క్లాస్లో ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ సెట్టింగ్స్ రొటేట్ చేస్తున్నాం 5 డిగ్రీస్ రైట్ దాన్ని, ఫస్ట్ దాన్ని మీకు కొంచెం కనపడటం కోసం నేను వీటిని డిస్ప్లే చేయకముందే వాటి సైజ్ కొంచెం పెంచుకుందాం.
సైజ్ కొంచెం పెంచుకుందాం. 3 పిక్సెల్ కాకుండా ఇదే సేమ్ సైజే మనకి ఎఫెక్టివ్‌గా ఉంటాయి. సో, మనం వెబ్‌సైట్‌లో. కానీ మీకు కనిపించడం కోసం నేను పెద్దది చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి. 10 పిక్సెల్, 10 పిక్సెల్ ఇది బాగుండదు చూడటానికి మన సైట్‌లో వాడితే. బట్ 3 పిక్సెల్‌ది కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుందన్నమాట మనకి. మన టెక్స్ట్ ఫాంట్ సైజులకి ఎక్కడన్నా వాడటానికి. ఇప్పుడు నేను పెద్దది చేశా వీటిని మీకు కనపడుతుందని చెప్పేసి ఇలా ఉన్నాయి. అంటే ఒక బాక్స్ సెట్ చేశాను. బాక్స్‌లో 2 సైడే బోర్డర్స్ ఇచ్చానన్నమాట. అంటే రైట్ అండ్ బాటమ్ ఇచ్చాను. అండ్ టాప్ అండ్ లెఫ్ట్ నేను ఇవ్వలేదు. టాప్ అండ్ లెఫ్ట్ ఇస్తే మొత్తం బాక్స్ తయారవుతుంది. నేను యారో తయారు చేయాలనుకుంటున్నాను. వీటిని రకరకాలుగా నేను ఇప్పుడు బెండ్ చేస్తాను. ఈ బెండ్ చేసే సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ ఇవన్నమాట. నేను ఇప్పుడు అప్లై చేస్తానంటే మారిపోతాయి చూడండి. సరిగా మనకి కరువు కాకపోతే మనం మార్చుకుందాం. ఇక్కడ టాప్ అప్ యారో కరెక్ట్‌గా వచ్చింది. డౌన్ యారో కరెక్ట్‌గా వచ్చింది. ఇది మనకి కరెక్ట్‌గా వచ్చింది. ఇదే మనకి కరెక్ట్‌గా రాలేదు. ఇది 5 కాదు. మనకిది 45. యెస్. 45 డిగ్రీస్ యారో. ఇది మనకి 135 డిగ్రీస్ మైనస్ 135. ఇదొచ్చేసి -45 డిగ్రీస్. అంటే ప్రెజెంట్ అది ఏ యాంగిల్‌లో ఉందో దాన్ని మనము ఏ యాంగిల్‌లో తిప్పితే మనకు కరెక్ట్ యారో వస్తుందో అంటే రైట్ యారో అంటే రైట్ సైడ్ ఫేసింగ్ ఉన్న యారో, లెఫ్ట్ ఫేసింగ్, అప్, డౌన్ ఫేసింగ్ యారోస్. ఇవి మన పెద్ద యారోస్ అనేవి బాగుండవు. చిన్న యారోస్ 3 పిక్సెల్ తోటి 4 పిక్సెల్ తోటి బాగుంటాయి. ఓకే. యారోస్ మనం రకరకాలుగా డ్రాప్ డౌన్‌లో గాని ఇక్కడ రకరకాలుగా వాడుతుంటాం యారోస్. మనం తయారు చేసుకున్న యారోస్ ఉంటే మనకు బాగుంటది. ఇలా యారోస్. ఓకే. మనం దీనికి 10 పిక్సెల్ అనేది మనకు బాగుండదు. 3 పిక్సెలే మనకి కరెక్ట్‌గా ఉంటుంది. ఈ ప్యాడింగ్ కూడా సేమ్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. ప్యాడింగ్ కూడా సేమ్ ఇవ్వాలి. ఇస్తే కరెక్ట్ బాక్స్ సైజ్ కరెక్ట్‌గా ఉంటుంది. అది ఐ మీన్ దిస్ థింగ్ సైజ్ కరెక్ట్‌గా ఉంటుంది. అన్నీ ఇచ్చామనుకో మనకు బాక్స్‌లో తయారవుతాయి అన్నమాట. అది కూడా చేసి చూపిస్తాను మీకు. ఇలా ఇస్తే ఇలా వచ్చింది కదా! నేనిప్పుడు అన్నీ అంటే 4 సైడ్స్ ఇచ్చాననుకోండి. టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్ అన్నీ ఇచ్చాననుకోండి. ఇప్పుడు చూడండి మీకు బాక్స్ డిస్‌ప్లే అవుతుంది. బాక్స్ రకరకాల డైరెక్షన్స్‌లో మనకి అంటే బాక్స్ ఇలా ఉంది కదా! అన్ని బాక్స్ ఒకే షేప్‌లో ఉన్నాయి కదా! బట్ మనకి యాంగిల్ రొటేషన్‌లు అన్నీ తిరిగేసరికి అన్ని ఇట్లా ఉన్నాయి. కానీ డిస్‌ప్లే ఇది ఇక్కడ డిస్‌ప్లే అయితే ఇది డిస్‌ప్లే అవుతది. అలా అంటే మనం రెండో రకంగా కూడా ఇలా రొటేట్ చేసుకొని కూడా ఒకే యాంగిల్‌లో రొటేట్ చేసుకొని కూడా మనము దాన్ని కొన్ని యాంగిల్స్‌ని కొన్ని సైడ్స్‌ని తీసేసి కూడా చేయొచ్చన్నమాట మనం. ఓకే. ఒక సైడ్ తీసేసా. చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏ సైడ్ అంటే తిప్పేసరికి మీకు అర్థం కావట్లేదు అది. ఇది కూడా తీసేసా. ఇది. అంటే కొన్ని సైడ్స్ తీసేస్తున్నానన్నమాట. తీసేసరికి మీకు యారోస్ లాగా కనపడుతున్నాయి కార్నర్స్. ఓకే. ప్యాడింగ్ పెంచితే ఏమవుతది? వాటిని అలానే ఉంచి నేను ప్యాడింగ్ ఒకటి పెంచుతున్నా. 20 చేస్తున్నా. పెద్దది. బిగ్ యారోస్. బిగ్ యారోస్ ఇంకా. బట్ దాని థిక్‌నెస్ కూడా దాంతో పాటు పెరిగితే బావుంటది. అందుకే అన్నిటిని సమానంగా పెడతాం. ఇప్పుడు దాని సైజ్‌కి తగ్గట్టు థిక్‌నెస్ కూడా ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్. యారో నీట్‌గా ఉండాలి అంటే చూడటానికి. ఓకే. గుడ్. చాలు ఈ రోజుకి. ఈరోజు నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. డిఫరెంట్ కంటెంట్ కాబట్టి డిజైనింగ్‌లో భాగంగా మనం ఇలా రకరకాల షేప్స్ ఇవన్నీ మీరు తయారు చేసుకోవచ్చు. మనకి సైట్‌ల్లో వాడుతుంటారు. అవన్నీ కూడా ఇలా డిజైన్ చేసినవే. మన యాప్‌ల్లో గాని, మనకి ఐకాన్స్, లోగోస్ ఇవన్నీ కనపడుతుంటాయి. చాలా వరకు ఇలా తయారు చేసుకున్నవే. మీరు ఆ లోగోస్ కూడా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుంటే ఒక్కొక్కనికి ఒక్కొక్క కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే. మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా. ఓకే. కొంచెం టైం ఉంది కాబట్టి నేను వేరే టాపిక్‌లోకి వెళ్ళకుండా
వేరే టాపిక్ అంటే నెక్స్ట్ మనకి ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇవే ఉంటాయన్నమాట. ఇవే ఉంటాయి. అందుకని ఏం చేస్తానంటే, మన కార్‌ని కొంచెం వర్కౌట్ చేద్దాం. కార్‌ని. ఆహ్, ఎక్కడుందది? షేప్స్‌లో ఉంది గదా! షేప్స్ యారోస్‌లో కాదు. యారోస్‌లో కాకుండా సీఎస్ఎస్ ఇందాక చెప్పా కదా మీకు షేప్స్. ఈ టైర్ చక్రాలు తయారు చేయాలనుకోండి. మనము టైర్ చక్రాలు నీట్‌గా తయారు చేసుకోవాలనుకోండి. అప్పుడేం చేయాలి? నేను సీఎస్ ఇంకొక సర్కిల్ తయారు చేసుకోవాలి. హ్మ్. బోర్డర్ ఇచ్చాం గదా! అవసరం లేదు. అవసరం లేదు. దీన్నే జేయొచ్చు. నాకింకోటి అవసరం లేదు. దీనితోనే జేయొచ్చు. ఎలా జేయొచ్చు? దీని సైజ్ కొంచెం తగ్గించేసి, దీని సైజ్, విడ్త్ అండ్ హైట్ మనకి 70 ఉంది గదా! 60కి తగ్గించేసి, 60కి తగ్గించేసి ఓకే. ఇది గూడా. సైజ్ కొంచెం తగ్గించాను. ఓకే. ఇప్పుడు చూడండి. దీని కలర్ బ్లాక్ కలర్ చేస్తున్నాను. దీని కలర్ గూడా బ్లాక్ చేసేస్తున్నాను. కాకపోతే ఇది మనకి 5 పిక్సెల్ కాకుండా ఒక 20 పిక్సెల్ అలా అవుతుంది. అది కూడా పెద్దవుతుంది గదా! దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అందుకని దీన్ని 30, 30, 30 యాహ్! సూపర్. ఓకే. అలా కాకుండా 25 ఓకే. గుడ్. పెద్దదవుతుంది ఇంకా. 20 ఓకే. వెరీ నైస్. అండ్ ఔట్‌లైన్. ఔట్‌లైన్ వచ్చేసి ఒక 5 పిక్సెల్ ఔట్‌లైన్ సాలిడ్ వైట్. ఓకే. దెబ్బ కొట్టింది. ఔట్‌లైన్ అనేది సర్కిల్‌కి రావట్లేదది. బాక్స్ మోడల్‌లోనే వస్తుందది. ఔట్‌లైన్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే. ఇట్లా. దీన్ని గూడా అలానే డెకరేట్ చేసుకుందాం. ఈ చక్రాన్ని గూడా 20, 30, 30 యెస్. ఓకే. ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? దీని కలర్ వేరే సిల్వర్ కలర్ పెట్టుకోవచ్చు. సిల్వర్ కలర్. మధ్యలో కలర్. సిల్వర్ కలర్ పెట్టుకోవచ్చు. 195, 195, 195 అంట ఫ్యాన్సీ కలర్. 195 యెస్. ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం డెకరేట్ చేసుకుంటా ఉంటే వస్తా ఉంటది. ఓకే. చాలా ఈ రోజుకి. మీరు ఓకే. బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మైక్ అన్‌మ్యూట్ చేసుకొని
అడగొచ్చు.